సమస్త లోకానికి పండుగ. ఎందుకంటే పంటలు, ప్రకృతి, వసంత ఋతువు కొత్తగా ఆశలు చిగురిస్తూ ఉంటుంది, కొత్తగా ఫలాలు వస్తూ ఉంటాయి. మనిషి జీవితంలో కూడా ఇప్పటి నుంచి కొత్త ఆశలు చిగురించి ఫలవంతమైన జీవితానికి నాందిగా అయ్యే కాలం కనుక పశుపక్షాదులకు, వ్యవసాయానికి, మానవ జీవితానికి, ప్రకృతికి అన్నింటికి ఈ ఉగాది నుంచి అంతా శుభమే జరుగుతుంది అంటారు. దానికి తగ్గట్టుగానే నిన్నటి వరకు శుభకృతిగా ఉంటే ఇవాటి నుంచి శోభకృతిగా, శోభాయమానంగా ఉండబోతోంది ఈ సంవత్సరం. ఆ పేరులో ఎంత శోభ సంతరించుకుని ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంతే శోభను సంతరించుకొని సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లుతోంది. ముఖ్యమంత్రి వర్యుల్ని సభా ప్రాంగణానికి తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దలు, పాలనా అధికారులు వారందరి సమక్షంలో ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వేద పండితులంతా కూడా ముఖ్యమంత్రి దంపతుల్ని సత్కరించి స్వాగతం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు దేవదేవుడు కొలువైన వేదిక, ప్రజలే దేవుళ్ళుగా ఆరాధిస్తూ వారి సేవలో తరిస్తున్న ప్రజల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వేదికపై సతీ సమేతంగా మరికొద్ది క్షణాల్లో ఆసీనులు కానున్నారు. ముఖ్యమంత్రి దంపతుల వారికి వేద పండితులు స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు ఇద్దరు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేదికను కూడా అలంకరించడం జరిగింది. దుర్గమ్మ కొలువై ఉన్న ఈ విజయవాడలో ఈనాడు ఆ ఏడుకొండల వెంకటనాథుడు కూడా దిగివచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడా అన్నంత కళగా, అంత అద్భుతంగా, అంత దైవికంగా ఈనాటి వాతావరణం కొలువై ఉంది. ఆ దేవదేవుడు వెంకటనాథునికి మన ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారితో కలిసి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక్కొక్క ప్రదేశంలో అత్యంత శక్తి నిండి ఉన్నటువంటి శక్తి రూపాలు, దేవుళ్ళు కొలువై ఉన్న స్థలం. సహజంగానే ఆంధ్రప్రదేశ్ శక్తివంతమైన రాష్ట్రం, అన్నపూర్ణ. అటువంటి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతి పరమావధిగా పాలిస్తూ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీ సమేతంగా వేదిక మీద ఆశీనులు అవ్వబోతున్నారు. వేద పండితులచే స్వామివారికి అర్చన కూడా జరుగుతోంది. ఇందాకే చెప్పుకున్నాము, ఉగాది అంటేనే ప్రకృతి, కోయిలల కుహు కుహు రాగాలు, ఫలవంతమైన వాతావరణం. వసంత ఋతువు అంటేనే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, రైతులు ముందుగా గుర్తొస్తారు. పచ్చటి ప్రకృతిని చూసినా, పంటల్ని చూసినా రైతులే మనకు గుర్తొచ్చేది. అటువంటి రైతుల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ రైతు భరోసా, ఆర్బీకే కేంద్రాలు, పంటల దిగుబడి పెరిగింది. వారికి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా ఎంతో మంది లబ్ధి పొందడం జరిగింది. సున్నా వడ్డీ రుణాలు, ముఖ్యంగా పగటిపూట ఉచిత విద్యుత్, ఇటువంటి అనేక పథకాల్ని అందించి కేవలం వసంతకాలమే కాదు, సంవత్సరం అంతా కూడా
ప్రకృతిని నమ్ముకున్న రైతు పచ్చగా ఉండేలాగా పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా సభా ప్రాంగణంలో ఆ దేవదేవుడు శ్రీనివాసునికి సేవలో ఉన్నారు. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో అర్చన అనంతరం మన ఆనవాయితీని అనుసరించి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తారు. వేద పండితుల ఆశీర్వచనం కూడా అందుతోంది. తీసుకోండి మీరే అరుచుకుంటా మీరే పడుకుంటా మేడం 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 స్లో మేడం స్లో మేడం మీరే కంఫర్టబుల్గా వెళ్ళండి. మీరే ఫ్రీగా మూవ్ శివ మూవ్ శివ ఫ్రీగా మూవ్ ఇంకొద్దిగా ముందు ఓకే సరే 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 ఓకే ఓకే కన్నయ్య పోరాట వెనక్క కొంచెం బ్యాక్ బ్యాక్ మేడం మేడం కొంచెం కొంచెం వెనక్కోండి